స్నేహితులు బంధువులు ఎవరు నీతో కూడా రారు. నువ్వు సంపాదించిన నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు. నీ పలుకుబడి, నీ పేరు, నీ ప్రఖ్యాతలు, నీ వెండి బంగారాలు నీతో రావు. నీవు న్యాయంగా కావచ్చు, అన్యాయంగా కావచ్చు, అక్రమంగా కావచ్చు, కష్టపడి కావచ్చు, నువ్వు సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉండొచ్చు, మీ ఇంట్లో బీరువాలో ఉండొచ్చు, ఏది నీతో పాటు రాదు. అంతెందుకు 24 గంటలు నీతో పాటు నీ జోబులోనే ఉండే మొబైల్ ఫోన్ కూడా నీతో పాటు రాదు. అన్నీ వదిలేసి నువ్వు వెళ్లాల్సిందే. కానీ నువ్వు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు చనిపోయిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? అందరూ అనుకుంటున్నారు, నేను చాలా మంచి పనులు చేశాను, పేదవారికి సహాయం చేశాను, అందరికీ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకొని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతా అని నువ్వు అనుకుంటున్నావు.